కొంచెం టైట్ నేను వారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చగున్న నైటు నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Good evening and welcome to Orthofit Oil and Capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver Hamilton Deodorants, and co-presented by Real Fruit Power Juice. Zabardast episode start cheyalante Zabardast judges the invite cheyali. Please welcome the ever gorgeous Rocha garu. Hey nachave naizam pore nuve na rajkumari Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. మనకి తెలిసిన మనం చూసిన విషయాలకి కామెడీ యాడ్ చేసి స్పూఫ్ థీమ్ తో నవ్వించడానికి మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ Orthofit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show. Orthofit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver Hamilton Deodorants, and co-presented by Real Fruit Power Juice. లో ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ చేయకపోతే జబర్ పురాణంలో చెప్పినట్లుగా శిక్షింప పడతారు అని అంటున్నారు మన రాకెట్ రాఘవ. ఎందుకు అలా అంటున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. హలో 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 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కమ్ ఆన్ ద లైన్. అవునయ్యా, జబర్దస్త్ లో కామెడీ తగ్గుతుందంట. జబర్దస్త్ లో టీమ్ లీడర్లందరినీ చంపేస్తారని చెప్పాడు వాడు. అపరిచితుడు కాదు, పట్టిచితుడంట. వస్తున్నారని చెప్పాడు. తొందరగా లైన్ లోకి వచ్చేయండి. ఇది ఒకప్పటి జబర్దస్త్. ఇది ప్రస్తుత జబర్దస్త్. ఎందుకు ఇలా అయ్యింది? ఈడెవడ్రా కాకి పిల్లలాగా ఉన్నాడు? సార్ ఆయన ఒరిజినల్ పొట్టిజిత్తుడు సార్. ఎవరు చూసి మాట్లాడుతున్నారో తెలుసురా మీకు? పొట్టిచిత్తుడు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. ఏ ఇంట్లో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా, రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. ఆఖరికి బస్సులో చూసినా, ట్రైన్ లో చూసినా, ఫ్లైట్ లో చూసినా జబర్దస్త్ కబుర్లు. అలాంటి జబర్దస్త్ కబుర్లని, జబర్దస్త్ ఎపిసోడ్స్ ని లీడర్స్ నిర్లక్ష్యం చేస్తున్నారు. షూటింగ్ అనగానే పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చునే జడ్జిలు ఏం తప్పు చేశారు? కాసేపు నవ్వించమని అడగడమే వాళ్ళు చేసిన తప్ప. గురువారం రాత్రి 9:30 అయితే చాలు పనులన్నీ మానుకుని వచ్చి టీవీ దగ్గర కూర్చునే ప్రేక్షకులు ఏ నేరం చేశారు? ఎందుకు రావాలని నిరుత్సాహపడుతున్నారు ఈ లీడర్స్? వాళ్ళు చేసిన నేరం ఏంటి? అందుకే వాళ్ళ గుట్టు బయట పెట్టడానికే వచ్చా. నా దగ్గర గరుడు పురాణం లేదు, జబర్దస్త్ పురాణం ఉంది. అందులో కొత్త కొత్త శిక్షలున్నాయి.
వాటి ద్వారా వాళ్ళని నేను ఇప్పుడు శిక్షిస్తా. వాళ్ళంతా ఏం చేస్తున్నారా? నిర్లక్ష్యం. మన పూర్వీకులు ఎప్పుడో ఒక సామెత చెప్పారు, పిండి కొద్దీ రొట్టె అని. ఒక్కొక్కడు ఇంత పిండి తీసుకుంటున్నారు, ఇంతే రొట్టిస్తున్నారు. ఏరా, ఎంత పిండి తీసుకుని ఎంత రొట్టె వచ్చు కదా, నీకు చూపిస్తా వాళ్ళని. రా. వీడి పేరు నాగే. రాకెట్ రాఘవ్ టీంలో యాక్ట్ చేస్తూ ఉంటాడు. స్కిట్ లో కంటా బయట ఎక్కువగా యాక్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు చూడండి. అదే అశోక్ చెప్పరా, పార్టీయా, ఫుడ్ ఉంటుందా? నవ్వట్లు. ఓకే 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 వచ్చేస్తా. జబర్దస్త్ రేపు పొద్దున్న షూటింగ్ రావు కూడా మనం ఏం చెప్తా అంటారా స్టేజ్ మీద మనం ఏం చెప్తే అది. ఓకే ఓకే వచ్చేస్తున్నా, రెడీ, బాయ్. అదే వీడి లీడర్ రాఘవ్ ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. అన్న మీకు 100 ఏళ్ళని ఇప్పుడే మీ గురించి అనుకున్నా. కాదన్న, దేవుడు కదా, దేవుని పెట్టుకుని స్కిట్ రాయించున్నాను అన్న. నిజమన్నా, రమ్మంటారా? వెంటనే వచ్చేయి. అబ్బా అన్న, ఆదన్న వస్తున్నానంట చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని. రేపు పొద్దున్న వచ్చేనా? చూసావా వీడి ఓవర్ యాక్షన్? వీడిని ఏం చెయ్యాలి? కాళ్ళు చేతులు విరిచేయాలి. మీరింకా పాత శిక్షలోనే ఉన్నారా? వీడికి సరికొత్తగా జబర్దస్త్ పురాణంలో ఇంకో శిక్ష ఉంది. ఏ శిక్ష అది? చెప్పుతా. ఏం చేస్తున్నావు? కనబట్లో తింటున్నా. తర్వాత ఏం చేస్తావు? పడుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ లేచి తింటా. మరి పొద్దున షూటింగ్ తప్ప రావు కట్టుకున్నాడు, అది చూసుకుంటాడు. వీడిని శిక్షించడంలో తప్పే లేదు. జబర్దస్త్ పురాణం ద్వారా నేను నీకు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? బెల్లం పాకం. బెల్లం జారేస్తుంది. ఎక్కడ ఉంటుంది నాకు ఎవరా ప్లీజ్? బెల్లం పాకం అంటే నువ్వు తినే అడ్డమైన గడ్డి లాంటిది కాదురా, సరికొత్త శిక్ష. నెక్స్ట్ స్కిట్ లో మొత్తం నువ్వే ఉంటావు. మొదటి నుంచి ఆఖరి దాకా డైలాగులు ఉంటాయి. నువ్వు ఊరు వాడా చెప్పేసుకుంటావు. అవును చెప్పు. కానీ నేను దాని ఎడిటింగ్ లో లేపేస్తారా? నువ్వు మచ్చుకు కూడా కనపడవురా. అర్థం చెప్తుంది. ఇదే నీ శిక్ష. సార్ అంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష సార్. చూసావా, ఎవరికి వాళ్లే స్వార్థాన్ని చూసుకుంటున్నారు గాని జబర్దస్తులో ప్రేక్షకులు నవ్వించడానికి ఎవరైనా లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళుతున్నారా? అయినా ఏంటంటే ఒక్కడు తప్పు చేస్తే ఆయన చంపేస్తారంటే? ఒక్కడు కాదురా, మరి ఎంతో మంది ఉన్నారు. ఆ చంటిగాడు పాపం, ఆ పిల్ల రష్మి ఇప్పుడు చలాకి చంటి మన ముందుకు వస్తున్నాడని అనౌన్స్ చేస్తే నేను స్కిట్ చేయట్లేదని వాడు అడిగి వెళ్ళిపోతాడు రా. ఏ వాడు అడిగింది ఏదో 7 కొండలు ఇచ్చేస్తే చేస్తాడు కదా, వాడివ్వడు, వీడు చెయ్యడు. ఈ జబర్దస్తులో 5 లీడర్లో పాపం కష్టపడేది ఆ రాకెట్ రాఘవ్ ఒక్కడేరా. వాడు వెన్నుముక, బ్యాక్ బోన్. వాడు ఎంత కష్టపడతాడు, ఒళ్ళు దాచుకోడురా. పిండి కొద్దీ రొట్టిస్తున్నాడు కదరా, వాడిని ఎంకరేజ్ చెయ్యండి రా. కొంచెం పిండి ఎక్కువ ఇవ్వలేరా? కొంచెం పిండి ఎక్కువ ఇస్తే బాగుంటుంది. రాఘవా. ఎస్. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. పిక్ బాగుంది. తీసి ఒకసారి. అబ్బే రాదు, గట్టిగా పెట్టి. అది ఇది సినిమా స్పూఫ్ కదా అని చెప్పి నేను సినిమా స్పూఫ్ అని అలా చేశాను తప్పగా. నువ్వు అపరిచితుడువా? అబ్బే లేదన్నా. అపరిచితుడికి అక్రమ సంతానం తప్పు కాదురా. ఏంటి మిగతా టీం లీడర్లు అందరూ వీపీలు, నువ్వు ఒక్కడివే తోపు తొండె. జడ్జిలకు గోళీలు వేస్తావు కదా, నాకు నేనే గోళీలు వేసుకున్నాను. నేనైతే జడ్జిలకు వేస్తాను గోళీలు. నిందితుడు కూడా తెలిసిపోయింది. జబర్దస్త్ లో టీం లీడర్ ని చంపేస్తాను. నిందితుడు ఎవడో తెలిసిపోయింది. వాడు ఎవడో కాదు, రాకెట్ రాఘవంట. పట్టుకోవాలి ఇమిడియట్లీ. రాకెట్ రాఘవ వాడికి వాడు గోళీలు వేసుకుంటున్నాడు. 15 నిమిషాలు చెప్పారు, మళ్ళీ నువ్వు చెప్తావేంట్రా? అంటే నేను హైప్ కావాలి కన్నా. నేనే హైప్ అవుదామని లాస్ట్ ఎంట్రీ ఇచ్చా. నువ్వు హైప్ చేసుకొని, నేను హైప్ చేసుకొని, రాఘవ హైప్ చేసుకొని ఫైనల్ హెవల్ అయిపోయారు. జడ్జిలకి తెలియకపోతే ఎలా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. నాగబాబు సార్, రోజా గారు నవ్వట్లేదని. వాళ్ళు నవ్వట్లేదు ఎప్పుడన్నా? నవ్వలేదు కదా, వీళ్ళు నవ్వించట్లేదు అన్న తప్పగానే. అది మరి మళ్ళీ స్కిట్ మొదటి నుంచి ఏమంటారా? నాగబాబు సార్ బాగుంది. అదే స్టార్టింగ్ నవ్విచ్చావు, తర్వాత అపరిచితుడు అని పేరు మీద వచ్చి పొట్టిచితుడా?
మధ్యలో అందరి మీద నీకున్న కోపమా? కోపం అసలు లేదు. పిండి సరిగా లేదని ఫీల్ అయ్యేంటి లాస్ట్? అది ఎందుకు ఒక్కోసారి కొన్ని స్కిట్లో నేను ఒకటి అనుకుంటే అది ఫైనల్ ఇంకోటి కనెక్ట్ అవుతుంది సార్. నాకు తక్కువ పిండి ఇచ్చినా ఎక్కువ రొట్టె చేస్తున్నాను, అవతల వాళ్ళు ఇంత పిండి తీసుకొని ఇంత రొట్టె చేస్తున్నారు. సో పిండి పెంచమని అడుగుతున్నావు నువ్వు. కాదు కదా, యాక్చువల్ గా ఏమనుకున్నారు చెప్పడానికి? పిండి ఎక్కువ కావాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు పిండి బాగిస్తే రొట్టె ఇస్తారని అతని ఉద్దేశం. అయ్యి బాబు ఆయనతో బయట మాట్లాడతాను. బాగుంది, సరదాగా ఉంది. రోజా గారు, స్టార్టింగ్ నాకు భలే నచ్చింది తెలుసా, కానీ లాస్ట్ లో గోళీలు బాగేసుకున్నావు. నీకు నువ్వు గోళీలు కాదులేదు, నిజమే. ఈగో లేకుండా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిజంగా ఒళ్ళు దాచిపెట్టుకోకుండా కష్టపడి ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక కొత్త థీమ్ తీసుకొని వస్తున్నావు రాఘవ. నిజంగా నీ గురించి నువ్వు చెప్పుకుంటుంటే అసలు నువ్వు నీకు అవసరం లేదు, అసలు మేమే చెప్తాం. మేమే చెప్తాం నీ గురించి. థ్యాంక్ యూ సార్. जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Shashi Soaps, Denver Hamilton deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు ఒకే ఒకడు మూవీలో వన్ డే సీఎం అంటే ఏంటో చూసాం. కానీ ఈ రోజు మన జబర్దస్త్ లో వన్ డే టీమ్ లీడర్ అంటే ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ along with the team. వెల్కమ్ టు టెంప్టింగ్ టీవీ. వేణు వండర్స్ అంటే ఈ ప్రపంచంలో ఎవరికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి అటువంటి వండర్ వేణు గారు ఈ రోజు మన టెంప్టింగ్ టీవీ స్టూడియోకి వచ్చారు. ఒకసారి వెల్కమ్ చెప్దాం వారికి. నమస్కారం సార్. నమస్కారం. గత 2 సంవత్సరాలుగా చాలా మంది ఆర్టిస్టులు కమెడియన్స్ అవుదామని, టీమ్ లీడర్స్ అవుదామని మీ దగ్గర, మీ సహచర టీమ్ లీడర్ల దగ్గర చిన్న చితక వేషాలు ఇస్తున్నారు. కానీ గత 2 సంవత్సరాలుగా వారు టీమ్ లీడర్ కాదు కదా, కనీసం కమెడియన్ కూడా కాలేదు. ఇప్పటి వరకు ఆ ఆర్టిస్టులందరికీ దక్కింది మోసం, అసంతృప్తి, దగ. దీనికి మీ సమాధానం? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? నేను ఒక స్కిట్ రాయాలంటే నా టీంలో ఆర్టిస్టులు నా ఇంటికి వస్తే పొద్దున్నే టిఫిన్లో ఇడ్లీ తింటారు, ఇడ్లీ కంటే ఎక్కువ చట్నీ తింటారు, చట్నీ కంటే ఎక్కువ నా బుర్ర తింటారు. మధ్య మధ్యలో కాఫీలు, టీలు, లెమన్ టీలు, గ్రీన్ టీలు. డికాషన్ కూడా దిక్కులేని వాడు ఈరోజు అవకాశం వచ్చింది కదా అని గ్రీన్ టీలు అడుగుతున్నాడు. చూడు మిస్టర్, నేను టీం లీడర్ అవ్వకముందు అదే గేట్ ముందు 1000 మంది ఆర్టిస్ట్ నిలబడేవాళ్ళు. నేను టీం లీడర్ అయిన తర్వాత 1000 మంది కాస్త 100 మంది అయ్యారు. ఆ 100 మంది కూడా పాపం నిలబడే ఉన్నారు కదా సార్, దానికి మీ సమాధానం? చూడు మిస్టర్, నేను వేణు వండర్ జబర్దస్త్ వచ్చిన తర్వాత జబర్దస్త్ రేటింగ్ 15కు పెరిగింది. ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా అంతే రేటింగ్ లో ఉంది సార్. నాకు దీనికి సంబంధం లేదు. నిరాధారాలతో మాట్లాడుతున్నావు, ఆధారాలు చూపించి మాట్లాడు మిస్టర్. సర్వే వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఇది మీ వాడు వీడి స్కిట్, ఇది మీ బంగారం స్కిట్, ఇది మీ 75th ఎపిసోడ్ కవ్వాలి స్కిట్, ఇది మీ 100th ఎపిసోడ్ బుర్రకథ స్కిట్. ఏ స్కిట్లో చూసినా కేవలం మీ ఒక్కరికే పేరు వచ్చింది, మీ పక్కనున్న టీం మెంబర్స్ కి పేరు రాలేదు సార్. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాం మిస్టర్. వాడు వీడి స్కిట్ లో సుధీర్ పేరు వచ్చింది, చిన్నేమో నాయనాలో మూర్తికి పేరు వచ్చింది. ఈ స్కిట్ లో నీకు పేరు వస్తుంది. మరి అవినాష్ కి ఎప్పుడు వస్తుంది? వాడు ఆర్టిస్ట్ అయినప్పుడు. సార్, మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు కదా? అవును, నిరుపేద కుటుంబంలో పుట్టుకొని వచ్చాను. మీ జీతం ఎంత? ఎపిసోడ్కు 10,000. అంటే గత 2 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మీ జీతం 2,40,000. కానీ ఇప్పుడు మీకు ఒక సొంత ఫ్లాట్ ఉంది, తిరగడానికి షిఫ్ట్ డిజైర్ కారు ఉంది. ఇవన్నీ ఎలా వచ్చాయి? కొనుక్కుంటే వచ్చాయి. అదే ఎలా కొనుక్కున్నారు? డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తారు పర్సలు. స్టేజ్ ఎక్కాక పర్సనల్ ఫ్రస్ట్రేషన్స్ ఉండొచ్చు సార్, సమాధానాలు కావాలి. ప్లీజ్ సమాధానం చెప్పండి. చూడు మిస్టర్, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాం. ఇవన్నీ నిరాధారాలు, ప్రజలు వీటిని నమ్మరు. ప్రజలు చూస్తున్నారు సార్. ఇదేంటో తెలుసా? మీరు టీమ్ లీడర్ కాకముందు రాసిన మేనిఫెస్టో బుక్. ఆ స్క్రిప్ట్ కూడా నేనే రాశాను. అందులో రాసిన ప్రతి అక్షరం నా గుండెల మీద ముద్రించుకొని ఉన్నాను. ఇందులో ప్రతి ఆర్టిస్ట్ ని కన్న కొడుకులా ప్రతి ఆర్టిస్ట్ ను కన్న బిడ్డలా చూసుకుంటాను. ప్రతి ఆర్టిస్ట్ లో ఉన్న టాలెంట్ పైకి తీసుకొస్తాను. ప్రతి ఆర్టిస్ట్ స్థాయిని పెంచుతాను. ఎందుకు మర్చిపోతాను? ఇవన్నీ జరిగాయి అంటారా? జరగలేదంటారా? ఆర్టిస్టులకు న్యాయం జరిగిందా? ఆర్టిస్టులకు న్యాయం జరిగింది. ఆర్టిస్ట్ కాని వాడుకు న్యాయం జరగలేదు. ఇప్పటికీ మీ టీంలో అవకాశం వస్తే నిరూపించుకుందామని చాలా మంది రోడ్ల మీద దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు సార్. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇవన్నీ నిరాధారాలు, ప్రజలు వీటిని నమ్మరు. ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, చూపించండి. చూడండి. హలో హలో వేణు వండర్స్, మీ టీంలో అవకాశం లేకపోతే చాలా మంది ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. దీనిపై మీ వివరణ ఏంటి? చూడు కమిషనర్, 8 కోట్ల మంది తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ గా అవకాశం అంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తే అన్నపూర్ణాలో అవకాశం దొరకదు, ప్లేస్ సరిపోదు. టాలెంట్ ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కి నాగబాబు గారు, రోజా గారు అవకాశం ఇచ్చారు. మీరు వచ్చి టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. నాగబాబు గారు, రోజా గారు అవకాశం ఇస్తారు. అయితే నాగబాబు గారు, రోజా గారు నెంబర్ ఇవ్వండి. హలో 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 హలో
మళ్ళీ మోసం చేశారు. చూసారా సార్, నాగబాబు గారు రోజా గారు నెంబర్ అడగగానే మీరు ఆ ఫోన్ కట్ చేశారు. అంటే ఆ ఆర్టిస్టులు మీరు తొక్కినట్టు కదా. దీనికి మీ సమాధానం ఏంటి? మీరు మా స్టూడియోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 10 లీటర్ల వాటర్ తాగారు. మా స్టాఫ్ కు వాటర్ లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు ఈ వాటర్ ప్రాబ్లం కూడా మీరే కారణం. ఏమంటారు? ఈ కోటర్ కదరా కెమెరా ఆఫ్. కెమెరా ఆఫ్. ఆఫ్ కెమెరా ఆఫ్. కెమెరా ఆఫ్రా రే. కెమెరా ఆఫ్రా. ఏంటిది లైవ్? అందరూ చూస్తున్నారు. ఆ షూ ఏంటి? అయ్యా ఏంటి రవి, ఏం జరిగింది? కెమెరా ఆఫ్ చేయలేకపోయినా. ఎందుకు ఆఫ్ చేయలేకపోయావు? ఆ కెమెరా స్విచ్ ఎక్కడో తెలియలేదయ్యా. నువ్వు టీమ్ లీడర్ ఎలా అయ్యావురా? సరే పదం. నమస్కారం సార్. ఆగండి, ఇంకా స్కిట్ అయిపోలేదు. ప్రజలందరూ కామెడీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు సమాధానం చెప్పి తీరాలి. ఈ ఇష్యూ క్రియేట్ చేయడానికి 7 గంటల దగ్గర ఎంత తీసుకున్నావు? మీరు టీమ్ లీడర్ అవడానికి 7 కొండలకి ఎంత ఇచ్చారు? చూడు మిస్టర్, టీమ్ లీడర్ అంటే ఏంటో నీకు తెలుసా? నీ జీవితంలో ఎప్పుడో మల్లెమాల కడప తొక్కావా? ఒక రోజు పొద్దున్న లేవగానే ఒక టీమ్ లీడర్ కి ఎంతమంది అమ్మాయిలు కలుస్తారు, అలాగే ఎంతమంది ఆర్టిస్టులు కలుస్తారు? ఎన్ని పర్ఫార్మెన్స్లు, ఎన్ని మోసాలు, ఎన్ని కడగళ్ళు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని పూలదండలు, ఎన్ని పొగడ్తలు. ఒక టీమ్ లీడర్ ఇవన్నీ అనుభవిస్తాడు. ఒక స్కిట్ చేస్తే అది ప్రజలు హట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత టీమ్ లీడర్. ఒకవేళ ప్రజలే హట్ అయితే ఎంత టార్చర్ అనుభవించాలో నాకే తెలుసు. ఒక్క రోజు టీమ్ లీడర్ చేయరా, నీకు తెలుస్తుంది. సార్, మీరు జోక్ చేస్తున్నారు. ఇది అయ్యే పనేనా? జోక్ చేయట్లేదు, సీరియస్ గా అంటున్నాను. జబర్దస్త్ లో 7 గంటలు దాచుకుంటే ఏదైనా అవుతుంది. ఒక్కరోజు టీమ్ లీడర్ గా చేయి, అప్పుడు తెలుస్తుంది ఇది ముళ్ళ కిరీటం ముళ్ళ పానుపు టీమ్ లీడర్ అంటే నీకే తెలుస్తుంది. ఒక్కరోజు చెయ్యి. చెప్పు. ఏం మిస్టర్, కెమెరాలు రన్ అవుతున్నాయి, ప్రజలు చూస్తున్నారు. టీమ్ లీడర్ గా చేస్తున్నావా? ఓకే సార్, నేను 1 డే టీమ్ లీడర్ గా చేస్తున్నాను. నీకు 1 డే టీమ్ లీడర్ గా అవకాశం ఇస్తున్నాను. వానికి అవకాశం ఇచ్చినవి ఏందన్నా? నువ్వు అవకాశం ఇస్తే ఏం బీకే వాడేం బీకుతాడు. మూసుకొని కూర్చో. చూడు, స్కిట్ ప్రాక్టీస్ చేసి ఆ స్కిట్ కొట్టి నాకు చూపించు. అప్పుడు నువ్వే పర్మనెంట్ టీమ్ లీడర్. నీ టీంలో నేను అసిస్టెంట్ గా చేస్తాను. థ్యాంక్ యూ సార్. రే అన్నా, రాజమౌళి నువ్వెప్పుడు వచ్చావు? నేను ఎప్పటిండో ఇక్కడనే ఉన్నా. మళ్ళీ రాగావా? అన్న, నువ్వు టీమ్ లీడర్ అని తెలిసినప్పటి నుండి తాగుతూనే ఉన్నానే. అవునా అన్నా, మనం ఈ రోజు అయినా వేనన్న టార్చర్ లేకుండా హ్యాపీ చేసుకున్నాం అన్న. సూపర్. కానీ మనోడు ఇంకెవరు రాలేదు రిహార్సల్ కు. అబ్బా అన్న, ఎవ్వరు రాకపోతుంది నేనున్నా. నేనొక్కనే ఏకపుత్రాభినయం చేస్తా. అది ఏకపుత్రాభినయం కాదురా, ఏక పాత్రాభినయం. తమ్ముడు, అక్కడ ఎన్నుకుంది. చూసావన్నా, రచ్చ రవణకు నేను టీమ్ లీడర్ అయ్యానని ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఆనందం కాదురా, అది కుళ్ళురా. ఒకసారి బాత్రూమ్ కల్లో చూడు, బోరు బోరు ఏడుస్తుంటాడు. అవునా? ఏది ఏడు వినబడట్లేదే? అదిరా వాడు నువ్వు టీమ్ లీడర్ అయ్యే ఆనందం. స్టార్ట్ చేద్దాం. స్కిట్ ఏంటంటే ఫస్ట్ టిఫిన్ పెట్టి ఏం టిఫిన్ చేసావు? టిఫినా? అరే ప్లీజ్, ఫస్ట్ స్కిట్ రా. ఒక్కరోజు టీమ్ లీడర్ రా. ఏ స్కిట్ తర్వాత అన్న అదే వేరేనైతే ఇడ్లీ పెట్టేవాడు, పూరి పెట్టాడు, మసాలా దోశ పెట్టేవాడు, పల్లి చట్నీ, అల్లం చట్నీ ఎన్ని పెట్టేవాడు అన్న. చిచ్చి, 9 గంటలకు రమ్మంటే 1 గంటకు వచ్చిందే కాక టిఫిన్ 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 అంటావురా. అట్లా అడుగు. ఇప్పుడు ఇది టిఫిన్ తినే టైం. అరేది బిర్యానీ అడుగు అన్న. బిర్యానీ పెట్టాను ప్లీజ్ అన్న, బిర్యానీ. అరే ప్లీజ్ రా, ఫస్ట్ స్కిట్ తర్వాత అదే వేరేనైతే గ్రీన్ బాక్స్ తీసుకొచ్చి బిర్యానీ లెగ్ పీసులు పెట్టేవాడు. చిచ్చే, నువ్వు ఉన్నావు అన్నా. నాకు తెలియకుండా బిర్యానీ ఎప్పుడు తినిపించావన్నా? నాకు అది అర్థం కావట్లే. ఇటువంటి మ్యానిపులేట్స్ చాలా ఉంటాయి, జాగ్రత్త. హలో స్వాతి, నేను జ్వరం వచ్చింది, హాస్పిటల్ ఉన్నావా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నేను డైరెక్ట్ వచ్చేస్తా. హాఫ్ అన్ అవర్. అరే ప్లీజ్ రా, వదిన హాస్పిటల్ ఉందిరా, అక్కడికి వెళ్ళి రావాలి. కొద్దిగా 5,000 అడ్జస్ట్ చేయమరా అన్నా. స్కిట్ లో టీమ్ లీడర్ చేసినా నాకు వచ్చేది 5,000 అన్నా. నీకేమి ఇవ్వాలన్నా? హాస్పిటల్ ఉందని అడుగుతాను కానీ నాకు డబ్బులు అవసరం లేదు. ఇస్తాను ప్లీజ్. నాకు కొంచెం కోఆపరేషన్ చేయనా ప్లీజ్ అన్నా. ఇస్తానన్నా, ఇస్తాను అన్నా. మీ వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు, నాకు అర్థమైంది. నీకు కూడా 5,000 ఇస్తా. 5,000 ఎవరికి కావాలన్నా? అబ్బా 5,000. థ్యాంక్ యూ రా.
ఇట్లా దొరకనట్టు నాకు మీరు అన్నా. మీరు చెప్పి నిజమేనా? టీమ్ లీడర్ అంటే ముళ్ళపోదన్నారు, కాదని ఇనుప కంచ. అది కోసుకుంటే కానీ తెలియలేదన్నా. ఇక నేను టీమ్ లీడర్ చేయనన్నా. లైఫ్ లాంగ్ టీమ్ లో పార్టిసిపేట్ ప్రాప్తిరస్తు. గో. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఏ హాయ్ గైస్. ఏం చేసావు వేణు? మన టీమ్ లీడర్ల కష్టాలు ఏంటో ప్రజలకు లైవ్ గా చూపించాను. నువ్వు ఈ స్కిట్ లో వాడిని వన్ డే టీమ్ లీడర్ చేస్తే ఇప్పుడు నా కంటెస్టెంట్ రాకేష్ అడిగితే నేనేం చెప్పాలి? వాళ్ళ కంటెస్టెంట్ రాము అడిగితే నేను చెప్పాలి? చెయ్యాలి, వాళ్ళు టీమ్ లీడర్ గా చెయ్యాలి, వాళ్ళ పార్టిసిపేట్లు పెట్టే టార్చర్ అనుభవించాలి. ఈ ఎంత చూడలేదనుకున్నావా? వాళ్ళందరూ కుమ్మకాయని టీమ్ లీడర్ చేస్తాడు. ఇలా ఎక్స్ట్రాలు చేసినందుకే కొంతమందిని తీసుకెళ్లి 7 కొండలు ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టాడు. ఇదేంటి ఎండ్ పంచి? ఇంకా నయ్య మొహం మీద ఉమ్మలేదు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. అండ్ ఒకవేళ మీకు నిజంగా టీమ్ లీడర్ అవడానికి అవకాశం వస్తే తీసుకుంటారా? అయ్యో ఏం నవ్వుతావేంటి? ఆన్సర్ ఇవ్వండి. వన్ డే టీమ్ లీడర్ గ్యాప్ ఇచ్చాడంటే వెయిట్ చేస్తున్నాడనే. రవి నడుగు చెప్తాడు కరెక్ట్. కావాలా రవి? అయ్యో ఎందుకన్నా ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు. నువ్వేమంటావు? వెంకీకి నువ్వైతే సలహా ఇస్తావు? వాడు ప్రశాంతంగా నాలుగు ఇప్పుడు కారు కొనుక్కున్నాడు అన్న, పాటలు పెట్టుకుని మరి షూటింగ్ కత్తాడు. అది వద్దనుకున్నానుకో టీమ్ లీడర్ గమ్మను. సో జడ్జెస్ ఎలా ఉంది? ఒకే ఒకడు స్పూఫ్. రోజా గారు నీ గెటప్ బాగుంది వేణు. థ్యాంక్ యూ. అండ్ ఏం చెప్పబోతున్నావు అనుకున్నాను. దాంట్లో ఒక్కరోజు సీఎం లాగా, ఇక్కడ ఒక్కరోజు టీమ్ లీడర్. సో బాగుంది కాన్సెప్ట్ తీసుకోవటం. కానీ రవి ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది. వెంకీ టీమ్ లీడర్ ఏంటి అసలు నాకు మళ్ళీ ఇకుండాని భలే చేసావు. రచ్చ చేసావు. పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉంది. బాగుంది, అందరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఏంటి వెంకీ ఇప్పుడైనా నిజం చెప్పు, టీమ్ లీడర్ అవును రావాలంటే? వెంకీ మీ ఆన్సర్ కోసం వెయిటింగ్ వెంకీ గారు. మీరు ఇస్తే తప్పకుండా చేస్తాను. వచ్చేసింది. కాటేసింది పాము. నువ్వు వన్ డే టీమ్ లీడర్ పెట్టి నీ బాధలని చెప్పుకున్నావు. బాగా రవి కడుపు మంట కూడా బాగా యాస్టీస్ బాగుంది స్కిట్. Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు జబర్దస్త్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దేనికోసం జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనానందన్ రాజ్ along with his team. హాయ్, మీ ఆర్పి అలియాస్ రామ్ ప్రసాద్. చర్చనీయాంశం వేడెక్కబోతుంది, అదరబోతుంది, పగలబడబోతుంది. అంటే ఎలా చెప్పాలంటే లీడర్ల తరపున ధనాదన్ ధనరాజు గారు, కంటెస్టెంట్ తరపున మన రాకింగ్ రాకేష్ గారు ఇద్దరు నామినేషన్ చేసుకుని ఇక్కడికి వచ్చి ధనరాజు గారిని లైవ్ లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. తర్వాత రాకింగ్ రాకేష్ గారిని మనస్ఫూర్తిగా లైవ్ లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజు గారు చెప్పండి. మీరు ఎలక్షన్స్ లో లీడర్ల తరపున నిలబడుతున్నారు. అవునండి. అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి, ఆ అజెండా ఏంటి అసలు? బేసిక్ గా ఇక్కడ నేను జబర్దస్త్ కి అధ్యక్షుని అవుదామను, లేకపోతే ఇదంతా నా భుజాల మీద వేసుకుందామని ఇక్కడ రాలేదండి. నా బ్రదర్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు, బాబాయిలు అందరు కలిసి నన్ను ఈ రోజు ఈ స్టేజ్ మీదకి ఎక్కించారు. నేను గనక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైతే గనక ఈ జబర్దస్త్ సెట్ సువర్ణ అక్షరాలతో రాసేటట్టు నేను చేస్తాను మనస్ఫూర్తిగా. ఇక్కడ ఎవరు స్కిట్ చేసినా ఈ ఒక్క బోర్డు కోసమే చేస్తుంటది. ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ అలాంటి 10 మార్కులు బోర్డు పెట్టుకున్నాను నేను. వాడిని చూశారుగా, అది వాడు. ఇది టీం లీడర్లు అందరూ కలిసి చేయాల్సిన విజయం. మీ అందరికీ నాకు థ్యాంక్స్. రాకేష్ గారు, మీరు నిలబడుతున్న ఉద్దేశం ఏంటి, మీకున్న అజెండా ఏంటి అసలు? బ్లెస్ మీ అన్నయ్య. ఇంతవరకు వచ్చింది అన్నయ్య, మీరేసిన బ్రాండ్ షర్టే వేస్తున్నాను అన్నయ్య. అది నా షర్టే తమ్ముడు. అయితే ఒకటేనండి, మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత క్షోభపడుతున్నామో మాకు తెలుసు. అరే
ఇంటికి వెళ్తే ఆనంద పట్టలేదండి స్కిట్ చూసేటప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయండి. అన్నా మీరు 10 పెట్టుకున్నారు, 10 తర్వాత ఉండేది 9. 10 ముందు ఉంటుంది 9. అందుకే 9 పెట్టుకొని పోరాడుతున్నాం. డెఫినెట్ గా మీతో పాటు మాకు సమపాలనలో హక్కులు కావాలి. మిమ్మల్ని ఎలా చూస్తున్నారో సెట్లు మమ్మల్ని అలానే చూడాలి. ధనరాజ్ గారు చెప్పండి. మీరు నిలబడ్డారు లీడర్ల తరపున, సూపర్. కాకపోతే 10 మంది ఉన్నారు టీం లీడర్లు, అటేస్తే ఇటేస్తే. వాళ్ళందరూ మినహాయించి మిమ్మల్ని పెట్టడానికి గల అద్భుతం ఏంటి, మీ నమ్మకం ఏంటి అసలు? నేను జబర్దస్త్ తో 10 o'clock కార్ వేసుకుని వస్తే ఫస్ట్ టీమ్ లీడర్ అందరు రూమ్ కి వెళ్తారు. మీ బాత్రూమ్లు బాగున్నాయా, మీ స్కిట్లు బాగున్నాయా, మీ కంటెస్టెంట్లు ఉన్నారా, మీకు రూమ్ వసతులు బాగున్నాయని చూసుకుంటాను. లేదు నిజం బాత్రూమ్ బాగాలేకపోతే ఒకసారి కడిగాడు కూడా. కడిగాను, తప్పదు. అధ్యక్ష పదం అంటే మరి అలా ఉంటుంది, తప్పదు. రాకేష్ చెప్పండి. మీ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించినట్లయితే 20 మంది కంటెస్టెంట్లు, అటు 10 ఇటు 10 వేసుకో సరిపోతుంది. ఈ 20 మందిలో మిమ్మల్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవడానికి మీ మీద ఉండే నమ్మకం ఏంటి వాళ్ళకి? వీళ్ళందరిలో కల్లా ఖాళీ ఒక్కనే సార్ నేను ఉంది. ప్రాక్టీస్ లో ఏం లేదు, డైరెక్ట్ స్టేజ్ మీదే పర్ఫార్మెన్స్. అందుకే నేను ఒక్కనే ఖాళీగా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా నన్ను నుంచోబెట్టారు. ఏమంటే మీ ఇద్దరు కొట్టారు, మనం చూసుకుందాం. ఇక్కడ వేణుగారి టీంలో ఉండేటువంటి వెంకీ గారు వచ్చినారు. ఆయన ఇప్పుడు వేణు గారిని ఏం అడగబోతున్నారు, ఆ మద్దతు ఏంటి, రాజేష్ గారి గురించి మీ యొక్క ఆలోచన. అన్న లాస్ట్ 2 episodes డబ్బులు ఇవ్వలేదన్నా. రాగా ఒకటి రాసుకో, లాస్ట్ 2 episodes డబ్బులు లేదన్నాడు, అది రాసుకో ఒకసారి నోట్ చేసి పెట్టు. నెక్స్ట్ అంటామా? ఓకే, ఇప్పుడు నేను రాకేష్ తరపున వచ్చాను కాబట్టి మా పార్టిసిపేట్ మా యొక్క కష్టాలు ఏంటో నేను చెప్తాను. అరే ప్రతి స్కిట్ లో అండి పెద్ద పెద్ద డైలాగులు ఒక్కొక్క స్కిట్ 20 పేజీలు ఉంటాయి. ప్రతి దానికి పెద్ద డైలాగులు ఇస్తే ఎలా చెప్తారు? మమ్మల్ని చూసి మా పర్సనాలిటీ తగ్గట్టు చిన్న డైలాగులు ఇవ్వాలి కదా. అంతే కదా, మరి పెద్ద ఇస్తారండి. ఇప్పుడు కూడా పెద్ద డైలాగ్ అంటే ఈ రోజు నాకు అర్థమైంది, పెద్ద డైలాగులు ఇస్తే పేరు వస్తుంది అనుకున్నాను. పెద్ద డైలాగులు ఇస్తే ఇంటర్టైట్ అవుతారని ఈ రోజు తెలిసింది. రేపటి నుంచి వాడికి స్కిట్ లో డైలాగులు ఇవ్వను. మీ బాధ మేము ఒక అధ్యక్షుడు అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకొకటి మా అసలైన బాధ, ఫోను రిహార్సల్ ఉన్నప్పుడు ఒక ఫోన్. హలో హలో బుద్ధి లేదా? ఆర్టిస్ట్ ఫోన్ మాట్లాడతారా? అలా ఫోన్లు మాట్లాడినివ్వరండి. మనకైతే ఇంపార్టెంట్ ఫోన్స్ రావా, మనకు ప్రోగ్రామ్స్ రావా, మనకు గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేయరా? చేస్తారు. అందుకే మీరు ఇప్పుడు నా టీంలో చేసి ఫోన్లు మాట్లాడకుండా గర్ల్ ఫ్రెండ్లకు దొరకకుండా ఎందుకు ఇబ్బంది? మానేయండి, గర్ల్ ఫ్రెండ్స్ తోటే ఉండండి. ఎవడు కాదన్నాడు? రేపు పొద్దున 6ంటికి రమ్మంటారు రిహార్సల్ కి. లేదు అంటే ఇక్కడ ధనరాజ్కు ఈ సందర్భంగా నేను సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరెవరు నా టీంలో ఏమేమి అనుకుంటున్నారో నాకు తెలిసింది. వెంకీ రానన్న మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కంగ్రాచులేషన్ ధనరాజ్. థ్యాంక్ యూ. నీ అసిస్టెంట్లు కూడా చాలా బాగా అనుకుంటున్నారు. చక్కగా వాళ్ళని మరి జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ. చండీగఢ్ టీంలో ఉండేటువంటి సుధాకర్ గారు వచ్చున్నారు. ఆయన కూడా బలపరిచిన వ్యక్తే. మీరు ఏం అడగాలనుకుంటున్నారు? నేను రాకేష్ ని బలపరుస్తున్నానండి. పరచండి. ఎక్కుతున్నాడండి, బల్లెక్కుతున్నాడు ఏంటండి? బలపరచడం అదేనండి. నాకు తెలిసి టీం లీడర్ లో స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. మా దగ్గర స్క్రిప్ట్ ఉండదండి, స్క్రిప్ట్ అస్సలు ఉండదు. ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఇప్పుడు మీకు స్క్రిప్ట్ కావాలి అంతే కదా? అవునండి. సరే నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఇవన్నీ గోలేందుకు. కానీ ఇతని సొంత ఏది మోతీనగర్ లో ఉన్న 3 ఎకరాల అమ్మైనా సరే త్రివిక్రమ్ గారితో లేదా పూరి జగన్నాథ్ గారితో సుకుమార్ గారితో స్క్రిప్ట్ రాయిపించి స్క్రిప్ట్ తీసుకొస్తా. డైలాగులు మర్చిపోతే నీకుంటది ఆ రోజు. ఇది ఆడి కోసం నేను మోతీనగర్ లో ఉండాల్సిన 3 కోట్లు అమ్మేయాలా? నువ్వు గెలిస్తే నేను గెలిస్తే వర్మ గారితో స్క్రిప్ట్ రాయిస్తానండి. ఆయనకే స్క్రిప్ట్ ఉంటుంది, నువ్వేంట్రా రాపిచ్చేది? నా బాధ ఇంకోటి ఉంది, లాస్ట్ బాధ. చెప్పు సార్, మీరంతా వినండి సార్. దాదాపు జబర్దస్త్ లో 100 ఎపిసోడ్ల పైన చేశాను నేను. మొన్న చంటి గారు వచ్చారు, వెళ్ళేటప్పుడు శకలక శంకర్ టీం లీడర్ చేశాడు. మొన్న రీసెంట్ గా వెళ్ళి వచ్చాడు మన శేష్ కుమార్ టీం లీడర్ చేశాడు. నన్ను చేయొచ్చు కదండి, నా గురించి ఆలోచించండి కదండి, అడగండి. అంటే నువ్వు టీం లీడర్ అవ్వలేదని నీ బాధ. ఎన్ని చేసావు మొత్తం? 100 ఎపిసోడ్ల పైన చేశాను. ఎవరు చెప్పాడు 100 చేసావు? 76 చేసావు. ఇక్కడే అబద్ధాలు చెప్తున్నావు. ఏంట్రా బిల్డప్లు ఇస్తున్నావు? ప్రతి ఒక్క కంటెస్టెంట్ టీం లీడర్ అన్నట్టుగా మాట్లాడి కావాలని నిన్ను ఉద్రేకపరిచి స్టేజ్ మీద దెబ్బలు తిని ఆ సింపతితో ఓట్లు వేయించుకున్న ప్లాన్ లో ఉన్నారు. వద్దుదా వచ్చి
అంత సపోర్ట్ చేయడానికి వచ్చిన టీం లీడర్ కి నా ధన్యవాదాలు. చివరిగా నేను గనక ఏకగ్రీవంగా మీ అందరు ఓట్లతో గెలిపిస్తే గనక నేను 9:49కే జబర్దస్త్ షూటింగ్ ప్యాకప్ అయ్యేటట్టు చేస్తానని శేషు మీద ఒట్టే చెప్తున్నాను. అతను వైన్ షాప్ బంద్ అయిపోతున్నాయంట, అతను బాధ అతంది. చెప్పరా నువ్వు వాడికి చెప్పు. చెప్పు. నేను గనక గెలిస్తే నా పద్ధతి వేరే రకంగా ఉంటుందండి. సరే ధనరాజన్నకు పద్ధతి చెప్తాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి ఉంది? అసలు బుద్ధి ఉంది అరా నీకు? అలా చెప్పురా, అలా చెప్పు. ఈ సంగతి చంద్ర సంగతి ఇప్పుడు చెప్తాను. ఎవరి మీద కోపం పెట్టుకొని నా మీద చూపియద్దు. ధనన్న ఇది మంచిదిగా చెప్తానా? మీకు మేమంటే వాల్యూ లేదు మీకు. అదే నేను మాట్లాడుతాను కదరా, మాట్లాడు. ఎందుకురా? ఆల్రెడీ నేను ఒకసారి పంచర్ అయింది, నాకు ప్యాచ్లు వేసుకొని బతుకుతానా? నీకు ప్యాచ్లు అవసరం మారా? వద్దు. అరే తమ్ముడు, నా ఒక్క మాట ఏంట్రా? ఇద్దరు పట్టట్లేదన్నా. ఎందుకు పడుతుంది? వయసు వచ్చింది నీకు. రాకేష్ ఒక్కట్రా, మనం ఎన్ని ఉన్నా ఎంత పగలున్నా మనం కలిసి ఉంటేనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంకా కలిసి ఉన్న వరకు మస్తు జబర్దస్త్. దానికి కూడా రస్మే యాంకర్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమి. The judges, your gift to Dhanraj, sorry, President Dhanraj garu, Nagbabu sir. బాగుంది, సరదాగా ఉంది. థాంక్యూ. రోజా గారు, కంటెస్టెంట్లకి ఎంత కోపం ఉన్నా కూడా చివరికి కాంప్రమైజ్ అవ్వాలనేది చూపించారు ఇక్కడ. సో రాకేష్ అనవసరంగా నించున్నావు ఎలక్షన్ లో. తెలియక అందరూ ముందుకు దోసేసారు, నిన్ను పాపం బలి చేసేసారు. సో ఎప్పుడు ఎలక్షన్ లో నించోద్దే, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీరే చెప్పారు కాబట్టి అసలు Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు సరికొత్త గేమ్ షో తో మన అందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు చాలాకి చంటి along with his team. Hi, hello, namaste, sat sri akal, assalamu alaikum. Welcome you all to the beautiful program, the show 6, 7, 8, 9, 10 bye. సార్ అదే సార్ వెళ్ళిపోతున్నారు. షో ఆడించండి సార్. షో పేరు 6, 7, 8, 9, 10 బై రా. దాన్ని ఎంట్రీ చెప్పాడు, నేను ఎవడమన్నాడు? ఈ గేమ్ లో అద్భుతంగా గెలిచిన భాస్కర్ కి ₹1,00,00,000 రావడం జరిగింది. చెప్పట్లు. సార్ అసలు గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు గెలిచినందరూ ₹1,00,00,000 అంతా రెడీ. మీరు చిక్తిసేన్ చెప్పింది అతను గెలుస్తాడని. వాడు గెలవాడు సార్. దున్నపోతులా కూడా మేము గెలిస్తే నేను గెలవాలి. ఎక్కడ ఉన్నాడు రా? ఓరు పందులా ఉన్నాడు, ఆడు మొహం చూడు. కాదండి, గేమ్ ఆడించండి. ఆడతారా మీరు? సరే, ఈ అద్భుతమైన గేమ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు మనం ఆడాలి 4th రౌండ్. చెప్పట్లు. సార్ ఆడితే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. 4th రౌండ్ సార్. నేను వెనక నుంచి ఆడతాను. నీకేమైనా ప్రాబ్లమా? వద్దా? నీకు ₹1,00,00,000 గెలుస్తానుగా? గెలుస్తాను. ఓకే, 4th రౌండ్ పేరు వచ్చేసి ప్రేమిస్తే ప్రాణమిస్తా. ఈ గేమ్ లో మొత్తం ఒక 6 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి మనిషికి 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మీరు తగటక కనుక సమాధానం చెప్తే ₹1,00,00,000 మీవి. ఓకేనా? రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది షో. క్వశ్చన్ అడుగు. పేపర్ దేనితో తయారు చేస్తారు? ఓకే, పేపర్ దేనితో తయారు చేస్తారు? సుధాకర్, నీకు? చెట్టుతో. అదే సార్, పేపర్ చెట్టుతో కదా తయారు చేసేది. పేపర్ చెట్టుతో ఎలా తయారు చేస్తారా? పేపర్ వెదురు చెట్టుతో తయారు చేస్తారని చెప్పాలి. ఇప్పుడు అదేంటి, మామిడికాయ చెట్టుతో పేపర్ తయారు చేస్తారా? తయారు చేయలేరు. ఉల్లిపాయ చెట్టుతో చేస్తారా? రాదు. మల్లెపూల చెట్టుతో చేస్తారా? రాదు. మరి పేపర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? యాస్ట్రేలో ఏం వేస్తారు? యాస్ట్రేలో ఏం వేస్తారు? యాసేస్తారండి. యాస్ట్రేలో యాసేస్తారా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఏంటండి? యాస్ట్రేలో యాసేస్తారు. ఎలా వేస్తారు యాషు? సిగరెట్ పొగ వేస్తారండి. అది చెప్పాలి. యాస్ట్రేలో సిగరెట్ పొగ వేస్తారని చెప్పాలి. సిగరెట్ వేస్తారని చెప్పాలి. ఇప్పుడు బయట పంది చచ్చిపోయింది అనుకో, దాన్ని బుద్ధి తీసుకొని చేస్తావు యాస్ట్రేలో. చెప్తావురా సార్? ఎలా చెప్తావు? అది ఇంట్లో వేస్తారా బయట ముందు చెప్పాలి కదా సార్. మీరు అడగాలి సార్. ముందు మీరు అడగాలి. థర్డ్ క్వశ్చన్ అడుగు. వెయిట్ అండ్ సీ అంటే ఏంటి? వెయిట్ అండ్ సీ అంటే ఏంటి? వెయిట్ అండ్ సీ అంటే ఏంటి? ఏంటి ఏంటి నేను అడిగింది అని అడుగుతావేరా? వెయిట్ అండ్ సీ అంటే ఏంటి? వెయిట్ అంటే బరువు, సీ అంటే సముద్రం. అద్భుతంగా చెప్పాడు. చెప్పట్లు. ఏం సపోర్ట్ అండి? వెయిట్ అండ్ సీ అంటే వెయిట్ బరువు సముద్రం కాదండి. చూడు అని అర్థం. వాడు తప్పు చెప్పాడు. మీ ఇంగ్లీష్ టీచర్ అట్లా చెప్పిందేమో, మా ఇంగ్లీష్ టీచర్ ఇట్లనే చెప్పింది. మీరు గెలుస్తా అన్నారు ₹1,00,00,000. అడిగిందని సమాధానం చెప్పండి. మీరు ఎక్కడ మీరు గెలవనెత్తారు?
చెప్పులు గొప్పవా మనిషి గొప్ప? చెప్పులు గొప్ప మనిషి గొప్ప. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. చెప్పు. మనిషే గొప్ప. మనిషి గొప్ప. ఇట్రా నువ్వు ఇట్రా. నీ చెప్పులు అక్కడ ఇప్పు. రమ్మను వాటిని. అవి ఎలా వస్తాయి సార్? రమ్మను. అవి ఎలా వస్తాయండి? నేను రమ్మనగా నువ్వు వచ్చావు కదరా. అవి రమ్మంటే వస్తున్నాయా? రావు. ప్రపంచంలో ఏ పెద్ద మగాడైనా సరే, కోటి రూపాయలు ఆస్తున్నోడైనా సరే రా చెప్పుల దగ్గరికి వెళ్ళాలి. చెప్పులు వాడి దగ్గర రావు. చెప్పులే గొప్పవి. పిలిస్తే రానివే గొప్పది. పిలిస్తే రానివే గొప్పదిరా. ఫ్రెండ్ చెల్లెలు. యారా ఇప్పుడు ఫ్రెండ్ చెల్లెని ఏమని పిలుస్తాం? చెల్లెని పిలుస్తుండే. ఫ్రెండ్ అక్కని అక్కని పిలవచ్చు. ఫ్రెండ్ ఫ్రెండ్ని ఫ్రెండ్ అని పిలవచ్చు. ఫ్రెండ్ బావని బావని పిలవచ్చండి. ఫ్రెండ్ పెళ్ళాన్ని పెళ్ళాన్ని పిలుస్తావు నువ్వు. పెళ్ళాన్ని పిలుస్తావు నువ్వు. ఓకే 6, 7, 8, 9, 10 లో 4th రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనిలో విన్నర్ భాస్కర్. చెప్పట్లు. ఓకే రెడీ. ఇప్పుడు ఏంటి చిరాగ్గా కొడుతున్నారు? సరిగ్గా ఆడండి. ఓకే లెట్స్ వెల్కమ్ ది ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏంటండి? ఒకటో రౌండ్ ఆడేమో, రెండో రౌండ్ ఆడి, మూడో రౌండ్ ఆడాలండి. మూడో రౌండ్ తీసేసాను రా. ఎలా తీసేస్తారండి? సరేరా 3rd రౌండ్ మీ ఇద్దరికి మాత్రమే. ఓకేనా? మీ ఇద్దరికి. మీలో ఎవరు గెలిస్తే వాళ్ళు రండి. గాలిని పట్టుకొని చూపించండి. గాలిని పట్టుకోవాలి. ఈజీ అండి. చూపించండి. ఇక ఇవ్వండి. ఇందులో ఉంది. ఏది? అది వెళ్ళిపోయిందండి. ఏదో నాటకాలు ఆడుతున్నారా? మీరు చూపించండి. నేను చూపించినా? నేను చూపిస్తే ఒప్పుకుంటారా? చూపించండి. ఏది? గాలి. ఉందిరా గాలి. ఉందిరా చూడు. చూసావా వెళ్ళిపోయింది. నువ్వు తీసేసావు. నా తప్పు కాదు అది. ఏం గేమ్ అండి ఇది? గేమ్ అన్నయ్య ఈ బ్రెడ్ లో ఉప్పు లేదు. నాకుంది. వాడు నాకోరా. ఓకే ఫస్ట్ రౌండ్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో 2 ఉంటాయి. ఈ రెండింటి పేర్లు ఒకటి సెకండ్స్ లో శ్మశానం. ఓకే ఓకేగా. రెండోది సంసారం ఒక చదరంగం. ఓకే 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 రెడీ. ప్రాపర్టీస్. ఓకే సుధాకర్ అండి. మీరు కూడా. ఓకే ఇది ఏం లేదురా. నేను టైం లెక్క పెడతాను. టైం లోపల మీరు చేయబెట్టాలి దాని. ఓహో దీంట్లో చాలా ఈజీ ఇస్తారా? జస్ట్ చేయబెట్టి తీసేసేయాలి. అంతే. వెరీ సింపుల్. వెరీ సింపుల్. రెడీ అటాక్. ఓకే స్టార్ట్. పెట్టండి. 1 2 8 7 6 9 10 తీసేయండి. సూపర్ గా ఆడారా. చేపెట్టి తీశారు. అల్టిమేట్. జస్ట్ గుండి పిన్ ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది సార్. తప్పలేదు కదా. ఇప్పుడు పాము పుట్లో చేపెడితే పాము గుర్తుంది కదా. పాము ఉంది దీంట్లో. సార్ చచ్చిపోతారు సార్. చచ్చిపోవా? ఎవరు ఏమోదు సార్. ఏమో చచ్చిపో. చచ్చిపో. ఇది కట్టండి సార్. 1 కోటి రూపాయలు గెలిచి చచ్చిపోతున్న ఏకైక మగాడివి నువ్వే. 1 కోటి రూపాయలు వద్దు, నువ్వొద్దు, నీ గేమ్ వద్దు. నేను వెళ్ళిపోతున్నాను. మీ ఆవిడ పేరేంట్రా? గౌరీదేవి. గౌరీదేవా? మరి అప్లికేషన్ లో సుజాత అని రాశావు. అంటే ఇంటర్మీడియట్ లో నా పక్క బెంచ్ మేట్ అండి. ఇంటర్మీడియట్ లో నీ పక్క బెంచ్ మీద సుజాత. సుజాత ఇప్పుడు ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉందండి. అంటే ఇప్పుడు వచ్చే 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి సుజాతకి ఇద్దామని ప్లాను. అంటే మీ ఆవిడకి ఇద్దామని కాదు. అమ్మా గౌరీదేవి నేను చెప్తున్నాను కదా, వీడు సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ అమ్మా. వీడిని నమ్ముకున్నాను, వైజాగ్ నుంచి పారిపోయింది. వీడిని నమ్ముకున్నాను, జీవితం నాశనం చేసుకుంది. పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు నా గేమ్ లో గెలుచుకున్నాను. వెళ్ళిపో. నిన్ను గెలిపించడం కూడా లఫుట్ గేమ్ పెట్టాను కదా. నువ్వే గెలిచావు కదా 1 కోటి రూపాయలు. 50 లక్షలు నాకు ఇచ్చేసి 20 లక్షలు నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేసా లేకు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ షోకి వచ్చిన స్వాగతం సుస్వాగతం. మీకు కూడా దమ్ముంటే ఇలాంటి గేమ్ షోకి రండి. 1 కోటి రూపాయలే గెలుచుకోవచ్చు. అల్టిమేట్. సో జడ్జెస్ నాగబాబు సార్ అంటే ఇలాంటి షో చేసే కదా ఆల్రెడీ ముందు దాంట్లో. బట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రోజా గారు. అవును మనిషి కన్నా చెప్పులు గొప్పవంటే ఎందుకు చెప్పులు కాలుకేసుకుంటాం? నెత్తి మీద పెట్టుకోవచ్చుగా. అది ఎవరి వాళ్ళ దీని మీద మీరు వేసుకోండి. ఎట్లా ఎవడుతున్నాడు? మీరు గొప్ప అన్నారు, మేము అనలేదు. పిలవండి. చెప్పులు మీరు మీ ఇంట్లో పెట్టారుగా. చెప్పులు వాడిని రమ్మనండి. ఏంటి సుధాకర్ అలా కమిట్ అయిపోయావు? మనమే గొప్ప, చెప్పులు కాదు. అంటే ఏదో 1 కోటి రూపాయలు ఇస్తాడని వచ్చాను మేడం. బకరా అయిపోయావా? ఇస్తా అంటే ఏది పెడితే అది చెప్తావురా? బాగుంది అయితే. Capsules, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps, Denver
Hamilton deodorants and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు అత్తయ్య ద్వీపం అంటూ చిన్న పిల్లల షోతో మనందరినీ కడుపు బనవించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with the stage. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ భయంకర్, మీ ఫేవరెట్ షో అత్తయ్య ద్వీపం. దీనికి రాబోయే పిల్లలు చాలా క్యూట్ గా ముద్దుగా ఉంటారు. వాళ్ళందరితో కూడా మీరు ప్రతి వీక్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా భయపడకుండా ఈ షోని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ వెల్కమ్ ఫర్ క్యూట్ బాయ్స్. ఆడకూడదు ఆడకూడదు ఎవరు కూడా ఎందుకు భయపడుతున్నారు? అట్మాస్ఫియర్ అంతా చూసి భయపడుతున్నారు మీరు? నిన్ను చూసే భయపడుతున్నాం. ఏం పర్వాలేదు, నేను కూడా అద్దంలో చూసినప్పుడు అలాగే భయపడుతుంటాను. ఎక్స్ట్రాల్ చేస్తే ఎలిమినేట్ చేసి వస్తాను ఎవరు నేను చెప్తున్నాను. ఓకేనా? మీ అందరూ ఈ షో రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కదా? ఈ షోలో ఎవరు ఫేమస్ చెప్తారా మీరు? చెప్తామని నేను మీరు అందరు చెప్పారు. కానీ ఈ షోలో మనం ముఖ్యంగా ఎవరితో గేమ్స్ ఆడతారో పిల్లలు మీ అందరికి తెలుసు కదా? ఎవరితో ఆడతారు ఒకసారి నాకు చెప్పండి. భయంకర్ అన్నయ్య, మేమంతా కూడాను కొండర్రి పప్పుతో ఆడుతాం. వెరీ గుడ్. మరి కొండర్రి పప్పుకి మీరు అందరు కూడా హాయ్ చెప్తారా? కొండర్రి పప్పుకి హాయ్ చెప్పండి. హాయ్ పిల్లలు, బాగున్నారా? కూర్చోమా అన్నయ్య. కూర్చోండి కూర్చోండి మీరు అందరు కూడా. ఫస్ట్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకో కొండర్రి పప్పుకి. కొండరి పప్ప నా పేరు గుట్టేషు. గుట్టేశా? కొండరి పప్ప. నెక్స్ట్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నావు? ఇప్పుడు ఎవరు చెప్తారు పేరు? నా పేరు సకిలియాన్. నేను చెప్పాను నన్ను అడగకుండా ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నారు మీరు? సారీ భయంకర్ అన్నయ్య, సారీ భయంకర్ అన్నయ్య. కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. ఓకే, నువ్వు చెప్పమ్మా నీ పేరేంటి ఇంట్రడ్యూస్ చేసుకో కొండరి పప్పుకి. హాయ్ కొండరి పప్ప. హాయ్. మరేమో ఏబిసిడి రావు. నిన్నేం అడిగింది? మైండ్ అక్కడ పెట్టుకొని చేస్తున్నావు నువ్వు షో. చెప్పు, క్లియర్ గా చెప్పు. ఏబిసిడి రావు అంటే ఏంటి? ఏబిసిడి రావంటే ఆకల్ల భాస్కర చంద్ర దుర్గా రావు. చాలా బాగుంది, క్లాప్స్ కొట్టండి. ఇంకా మనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బ్యూటీ ఉంది. ఆ పిల్లని కూడా ఏం పేరు ఇంట్రడ్యూస్ చేసుకుందాం మనం. నా పేరేమో బొగ్గు బేబీ. చాలా బాగుంది పేరు. సరిగ్గా కలర్ కి తగినట్టుగా పెట్టారు. పేరెంట్స్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పేరెంట్స్ కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి పిల్లలు. భయంకర్ అన్నయ్య, బొగ్గు బేబీ పెదాలు చూస్తే కోటమికి తిరిగినట్టుంది. భయంకర్ అన్నయ్య నన్ను చూటి చేస్తున్నాయి. ఏడవకూడదు ఏడవకూడదు. కంపు కొట్టేస్తుంది అన్నయ్య. కొడుతుందా? అబ్బా వేసేసింది. వేసేసింది. బాంబేసింది. కంపు. నేను నీకు చెప్పాను ఆ షోలో నన్ను అడగకుండా ఏం చేయకూడదు. ఎవరిని అడిగి చేసావు నువ్వు? సారీ భయంకర్ అన్నయ్య, నేను బాంబు వేయలేదు, నేను స్నానం చేయలేదు అంతే. స్నానం చేయకుండా షోకి ఎవరు రమ్మన్నారు నీకు? మీ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళని పిలు. స్నానం చేయకుండా రాకూడదు, తెలీదా? రూల్స్ తెలియవా? సారీ భయంకర్ అన్నయ్య, ఆడోకో. నేను స్నానం చేస్తానంటే మా అమ్మ అన్నది వద్దు, ఎక్కువ సార్లు స్నానం చేస్తే కలర్ పోతుంది అని చెప్పింది. చాలా బాగుంది. ఎక్కువ సార్లు స్నానం చేస్తే కలర్ పోతుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ స్నానాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా స్నానం చాలా తక్కువ సార్లు చేయాలని మంచి మెసేజ్ ఇచ్చింది. ఒకసారి బొగ్గు బేబీ కోసం మనం క్లాప్స్ కొడదామా? ఓకే, ఇప్పుడు మనం కాసేపు బ్రేక్ తీసుకుందామా? ఎందుకో బ్రేక్ తీసుకుందామా? నేను విగ్ తీసుకోవాలందుకో. మరేమో బ్రేక్ లోనేమో చాక్లెట్లు ఇస్తానన్నావు కదా. ఇప్పుడు డైలాగ్స్ రౌండ్ ఉంటుంది, మీరంతా డైలాగ్స్ చెప్పాలి. ఓ చెబుతాం. ఏబిసిడి రావు చెప్పాలి. ఏబిసిడి రావు. నీకు కనీసం డైలాగ్స్ అయినా వచ్చా? ఏబిసిడి ఎలాగ రావు? చెప్తానన్నయ్య. కమిషనర్ కూతుళ్ళు
ప్రేమించరా, వాళ్ళకి మొగుళ్ళు ఉండరా? ఈ సిటీకి కమిషనర్లు ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చంటిగాడు లోకలు ఇక్కడే ఉంటాడు. కానీ మా చంటిగాడేమో వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా బాగుంది, బాగా చెప్పావు ఇడియట్. కూర్చో. డైలాగ్ చెప్తుంది ఇప్పుడు. బొగ్ బేబీ డైలాగ్ చెప్తుంది కొండార పప్ప. చెప్పండి. పాస్ అవ్వడానికి కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ పాస్ అవ్వడం మాత్రం పక్కా. తప్పు చెప్పింది డైలాగ్. ఓకే వ్యూవర్స్, తప్పు చెప్పింది అంటున్నాడు. మన గుత్తే అసలు కరెక్ట్ డైలాగ్ ఏంటో గుత్తైన చెప్తాడో మనం వెయిట్ చేద్దాం. ఒకసారి గుత్తే నువ్వు చెప్పు డైలాగ్ ఏంటో. నేను రావడం లేట్ అవచ్చాము కానీ రావడం పక్కా. అంటే ఆ డైలాగ్ నాకు వచ్చి కానీ నేనేమో ప్యారడీ చేశాను. చాలా బాగా చెప్పింది. ప్యారడీ డైలాగ్ కూడా మంచి, చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు క్వశ్చన్స్ రౌండ్ ఉంటుంది. గొట్టుగోడు నన్ను గోపుతున్నాడు. అలాంటి లేవని చెప్పాను కదా. ఏం అడిగినా పర్మిషన్ నన్ను అడగాలి. కొంచెం రండి ఇలాగా. అలా కూర్చొని గోకొద్దు నువ్వు. తోసేస్తుంది. ఓకే, క్వశ్చన్స్ ఏం అడగబోతుంది? ఫస్ట్ గుత్తిని అడుగుతుంది క్వశ్చన్. కొండర పప్ప గుత్తిని ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? భారతదేశంలో మంచుగడ్డలు ఎక్కువ ఎక్కడ పడుతున్నాయి? మా నాన్న మందు గ్లాసులో పడతాయి. బొగ్గు బేబీకి ఏం క్వశ్చన్ వేస్తున్నాడు చూద్దాం. బొగ్గు బేబీ, నీ దగ్గర 6 యాపిల్స్ ఉన్నాయి, నువ్వు 3 గుత్తేసుకిచ్చావు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉంటాయి? నేను ఎవరికే ఇవ్వను, మా అమ్మ ఇవ్వద్దని చెప్పింది. అలా కాదు, ఇది క్వశ్చన్ కదా. క్వశ్చన్ లో ఇప్పుడు నీ దగ్గర 6 యాపిల్స్ ఉన్నాయనుకో, దానిలో 3 ఇస్తే గుత్తికి నీ దగ్గర ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. గుత్తికి ఇవ్వను నేను. గుత్తికే కాదు, ఏ గుత్తికి ఇవ్వను నేను. చాలా చక్కనైనటువంటి ఆన్సర్ చెప్పింది. అసలు ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి మంచి సిద్ధాంతం. థ్యాంక్ యూ కూర్చోండి. ఓకే, 4th రౌండ్కి వెళ్ళిపోతున్నాం మనం. కొండేరు పాప చెప్తాడు వినండి. డాన్సింగ్ రౌండ్. డాన్సింగ్ రౌండ్ అంటే అందరూ డాన్స్ డాన్సింగ్ రౌండ్. మాకు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. మీరు అందరూ ఎలా డాన్స్ చేస్తారో, ఆ డాన్స్ లో ఎవరు బాగా చేస్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్. ఓకేనా? అలాగే సాంగ్. తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతుంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఏరే చావా బాయ్ కబాయ్ లబాయ్ మహకడకాయ్ వచ్చాన బాయ్ ఉజాయ్ ఎంజాయ్ ని కడచాయ్ ఏ సిల్కు సిఫానా ఇష్క్ తుఫానా చాలా బాగా చేశారు అందరూ కూడా, చాలా చక్కగా చేశారు పిల్లలందరూ కూడాను. నువ్వు కాల్లో పడుతు, నేను కింద పడుతున్నా, జాగ్రత్తమ్మా. ఓకే, చాలా బాగా చేశారు. వీళ్ళందరిలో ఎవరు బాగా చేశారో మనం కొండేరు పప్పని కనుక్కుందాం. వాళ్ళకే ఈ రోజు మనం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. కొండేరు పప్ప, ఎవరి డాన్స్ నీకు బాగా నచ్చింది? నాకు బొగ్గు బేబీది నచ్చింది. బొగ్గు బేబీ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద ఎపిసోడ్. బొగ్గు బేబీకి ఇప్పుడు పుర్రు ప్రెజెంట్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా లైట్ తీసుకోవాలి. బేబీ ఏది బాగుంది బేబీ. ఏం చెప్తావు కొండేరు పప్పకి? ఓకే థ్యాంక్ యూ కొండవేరప్ప. ఇట్స్ ఓకే. ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? భయం వేస్తుంది అని చెప్పాలి. ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అమ్మో భయం వేస్తుంది. ఏం భయపడకు, ఈ షో ఇలాగే ఉంటుంది, భయపెట్టించే షో. సో ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇంటికి తీసుకెళ్లి సేఫ్ గా ఉంచుకో. ఓకేనా? మరో ఎపిసోడ్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్, బాయ్. థ్యాంక్ యూ బంకరన్నయ్య. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట. ఏంటి భయంకర్ అన్నయ్య, మరి చిన్న పిల్లలు ఇలా జడిపిస్తారా? చిన్నపిల్లలు కాబట్టి. 1 సెకండ్. ఇట్స్ మై షో. జడ్జెస్, నాగ్ బాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? అంతకంటే బేబీ బాగుంది. నీకు స్కర్ట్ ఎక్కడ చేయించారు? వెళ్ళి డైరెక్ట్ కొలతలు తీసుకుని వచ్చామండి. లైఫ్ లో ఎప్పుడు అనుకున్న డప్పారో నేను ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకోవాల్సి వస్తుంది, ఈ టైప్ లో స్కర్ట్లు వేసుకుని దానికి కూడా నేను కొలత ఇవ్వాల్సి వస్తుంది. ఏది వేసినా అప్పారో ఏ క్యారెక్టర్ వేసినా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాడు. సత్యపండు బాగా చేస్తారు మీరు కూడా. వీళ్ళందరినీ లీడ్ చేసే భయంకర క్యారెక్టర్. బట్ బాగుంది, గుడ్, నీట్ గా ఉంది, గుడ్. రోజా గారు, చిన్న పిల్లలకి నచ్చే ఒక స్కిట్ చేశారు. 4 చిన్న పిల్లల
అనుకోవాలి చిన్నపిల్లలని వెళ్ళి. నలుగురు బాగా చేశారు. నలుగురులోకి నాకు శేషు గారు అండ్ బొగ్గు బేబీది అయితే బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ పక్కన కూర్చొని కొట్టుకుంటుంటారు, తోసుకుంటుంటారు. అసలు నిజంగానే పిల్లలు అంటే అలాగే ఉంటారు. అండ్ డాన్స్ కూడా ఆ ఇన్నోసెన్స్ అది బాగుంది. వెరీ నైస్. Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, Denver Hamilton Deodorants and co-presented by Real Food Power Juice lo ippudu manandra favorite round Padafat Fun Round. So over to you judges. Ee roju Padafat Fun Round lo what is special? డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఒక్కొక్కరికి ఒక సిచ్యువేషన్ ఇస్తాము. ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఫటాఫట్ రౌండ్ లో విన్నర్. So Nagbabu sir meer first announce cheyabothunnaru ye peru? రాఘవ. ఓకే రాఘవ, మీకు మేము ఇస్తున్న సిచ్యువేషన్, మీకు 90 ఏళ్ళు వచ్చేంత వరకు మీరు జబర్దస్త్ లో టీమ్ లీడర్ గానే ఉంటారు. 100 ఏళ్ళు చేద్దాం అనుకున్నానండి. 100 వరకు ఉండొచ్చు, కానీ ఈ 90 సంవత్సరాలు నీకు వచ్చినప్పుడు రిహార్సల్స్ ఎలా చేస్తావు నీ పార్టిసిపెంట్స్ తో అనేది మేము చూడాలనుకుంటున్నాం. ఓకే. నమస్తే తాతగారు. తాతగారు బాగున్నారా? ఎవరురా? నేను రాము మనవన్ని. బాగున్నావురా? చాలా సంతోషం. ఏడి మీ తాత ఏడి? మా తాత పెట్టే టార్చర్ కి ఎప్పుడో పోయాడు. పోయాడా? నాకు చెప్పకుండా పోయాడేంటి? వారిని లీడర్షిప్ చల్లకుండా పోయేటప్పుడు కూడా చెప్తారు ఎవడన్నా. నువ్వేమిటి చేస్తున్నావు? నేనా? ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేస్తున్నావు? శుభం. పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఏడు బాత్రూమ్కి వెళ్తావా? కాదు, ఇద్దరు. ఏమిటి ఆపరేషన్ చేయించేసుకున్నావా? నాకు 2 పిల్లలు అంటున్నా. ఓ పిల్లలు 2. చాలా సంతోషం. వాళ్ళు అలాగే వదిలేస్తే చెడిపోతారు. మన దగ్గరికి తీసుకొచ్చే వేషాలు వేద్దాం స్కిట్ లో. తరతరాలుగా మమ్మల్ని తొక్కేద్దామని చూస్తున్నాడు. నా దగ్గర మంచి గెటప్ ఒకటి ఉంది. ఏంటో? స్పైడర్ మ్యాన్ దా రిటైర్డ్ అని. స్పైడర్ మ్యానా? చాలా బాగా యాక్ట్ చేస్తా. ఎన్నిసార్లు చేస్తాడండి? ఆల్రెడీ మా తాతతో 20 సార్లు చేశాడు. ఆ తర్వాత మా నాన్నతో 30 సార్లు చేశాడు. ఇప్పుడు నాతో చేస్తాడంట. మూడు పోవలేనట్టుంది. ఆనక నీ కొడుకు తీసుకొచ్చే వాడి చేత స్కిట్లు బాగా ప్రాక్టీస్ చేయిస్తా. అప్పుడు నువ్వే లీడర్ వరాయి. నీ లీడర్ ఏంటి? మా తాత కాలేదు. అయ్యో ఏమిటో వీడికి లీడర్ పిచ్చి తగ్గినట్టు లేదు. సరే వస్తా. So judges, Padafat Fun Round next ఎవరు? Nagbabu sir. వేణు. వేణు, yes. మళ్ళీ వచ్చిన తర్వాత నీకు టీం సెట్ అవ్వలేదని ఒక ఫీలింగ్. సో రచ్చరవిని టీంలో పెట్టుకుంటే బాగుంటుంది అని, కానీ రచ్చరవికి తెలిసిన సంగతే కదా, కొంచెం బల్ప్ ఎక్కువ. సో ఎలా అడుక్కుంటారు మీరు రచ్చరవిని మీ టీంలోకి రమ్మని ఇప్పుడు చూడాలి. ఓకే. ఏంటో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్కడు సరిగా సెట్ అవ్వట్లేదు. ఆ వెంకయ్య టీం లీడర్ మొదలు పడిపోయాడు. రచ్చరవి గారు వస్తాడు. ఎట్లాగైనా ఒప్పించాలి. ఎట్టి పరిస్థితిలో వాడిని ఒప్పించాలి. ఎలా ఒప్పించాలో. హాయ్, ఎలా బాగున్నా? నమస్తే వేణా. బాగున్నా? బాగున్నా. ఏ విషయాలు అంతా ఫైనా? సూపర్ అన్న. ఫ్యామిలీ అంతా ఏం లేదురా, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? దాంట్లో వెంకయ్య అన్నాడు కదా, అవునవును. వాడి మధ్యలో టీం లీడర్ మొదలు పడిపోయాడు. సరిగ్గా చేయట్లేదు. వాడిని తీసేద్దాం అనుకుంటున్నాను. నువ్వు నా టీంలోకి రావాలి. నీకే లీడింగ్ పొజిషన్ ఇస్తా. నువ్వు నా టీంలోకి రావాలరా ప్లీజ్ రా. ఏంటమ్మా వేణు? ఇందాక వేనన్నా అన్నావు, నా ఎంట్రీ అన్నావు. రవీనా ఏం లేదన్నా, కొంచెం టీం నీలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే ఇంప్రూవ్ అవుతారా ఫీలింగ్. అందుకే రమ్మన్నా ప్లీజ్, నా దాంట్లో నువ్వు చేయాలి. అదేంటో చిత్రం ఏంటంటే స్లోగా తెలుసుకుంటారు నా వాల్యూ ఒక్కొక్కరు. చంద్ర, నువ్వు, రేపు దానన్న, ఆ తర్వాత చంటి. టీం లీడర్ గా ఉన్నప్పుడు వాల్యూ లేదు, పార్టిసిపేట్ అయితేనే కరెక్ట్ అని స్లోగా తెలుసుకున్నారు జనాలు. సార్ నా దాంట్లో చేస్తావుగా? కష్టం అబ్బా. లేదు ప్లీజ్ నీకు మంచి పేమెంట్ ఇస్తా. మంచి పేమెంట్ ఇస్తా. నువ్వు ఏ రేంజ్ చేయగలవు చెప్పు. సరే, నీ కోసం నువ్వు ఆల్రెడీ టీం లీడర్ చేసావు, మంచి టైమింగ్ నాటిస్తావు కాబట్టి నీకు ఎపిసోడ్ ఒక 1000 రూపాయలు ఇస్తా. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నేను ప్రాక్టీస్ కు పట్టుకోపోతే నా అసిస్టెంట్ కి ఇచ్చే పేమెంట్ 1200. ఓ, నీ అసిస్టెంట్ కి 1200. దాన్నే ఉంది, నీ అసిస్టెంట్ కి 1200, నీకు 1200, 2400 ఇస్తా ఎపిసోడ్. ఓకే, కామెడీలు బాగా చేసినావు. పోయి 7 కొండల ముందర చేయి, చెక్క ఏమైనా పెంచుతాడు.
రవి అలా కాదురా అంటే చంద్ర నేను నన్ను నువ్వు కొనలేవు నీ వల్ల కాదు నీ దాంట్లో నేను చేయలేదు చంద్రతో ఫోన్ చేసిన కొనిచ్చలేవా చంద్ర ఎవరు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే చంద్ర ఎవరో కూడా నీకు తెలియదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పాలా ఏమన్నా కెమెరాకి చెప్పమంటావా అంటే నువ్వే తోపు చంద్ర నథింగ్ నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు లేదు చంద్ర ఏ లేదా రచరవి గారు నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఇందాక ఫోన్ చేసి రికార్డ్ చేశాను ఒక్కటి నీకు చెప్దామని కాళ్ళు మొక్తావే మంచి ఆర్టిస్ట్ నీ దండం పెడతానన్న అందం నా మంటి కొట్టకు ఇందాక ఏదో అన్నావు పిచ్చి గాడి కొడుకు నీకు పేమెంట్ ఒక 1000 రూపాయలు పేమెంట్ అంత పిచ్చి మాటలు మాట్లాడతావు కాదురా నీకు పేమెంట్ ఇస్తా నువ్వు ఆర్టిస్ట్వే కదా రకరకాలు చేసుకోవాలి చంద్రగాడు నువ్వు వచ్చాక చంద్ర పీకిలు వెళ్ళిపోయాడు కదా అది కొంచెం ఎవడన్నాడు అరే హౌలే వెళ్ళారా చంద్రన లేదు వీడెక్కడా అలా కంట్రోల్లో ఉండరే నిన్నగాక మొన్న వచ్చి మాకే మీరు కటింగ్ ఇస్తే సరేనా రేపు పొద్దున్నే ఫోన్ తీసుకున్నాడేంటి వేణు చూడరా వేణు చూడరా అన్నావేంట్రా అరే దొడ్డికాల వేణు దొడ్డికాలు కూడా అనేసావేంట్రా అరే బియ్యం బత్త వేణు బియ్యం బత్త కూడా అనేసావా చంద్రగాడు చెప్పేస్తా మొత్తం చంద్రగాడు నువ్వు చాలా మంది లీడర్లు ఉంటారు కానీ రచ్చరవి గాడు ఒక్కడే ఉంటాడు అరే మరి టూ మచ్ చేస్తున్నాను డోంట్ టాక్ రాబిష్ అరే రాజమౌళి నేను ముడి ముడా ఒరే అబ్బా డైలాగులు అంటే కష్టమే ముడియనా సూపర్ రా ఖతర్నాక్ ఇచ్చినవరా మూడు అన్న బాగున్నా ఏ సూపర్ ఇచ్చినవరా నీకు కూడా నాకెందుకురా సూపర్ అన్నా కాదురా ఆటోని రానియకుండా నన్ను పిలుస్తా డిస్టర్బ్ చేస్తారు నాగబాబు సార్ చంటి ఓకే చంటి అందరికి లైఫ్ ఇవ్వటం అలవాటు నీకు శంకర్కి ఇచ్చావు శేషుకి ఇచ్చావు ఇప్పుడు సుధాకర్ కూడా ఇస్తే బాగుంటుందని సుధాకర్ ని ఒక ఊర్లో పెద్ద సెలబ్రిటీ అనుకొని పిలిచారు అక్కడ ఒక స్పీచ్ మనోడిగా డైలాగులు గుర్తుండవు సో ఆయన మాట్లాడుతుంటారు వెనక నుంచి మీరు సౌండ్ డబ్బింగ్ ఇవ్వాలి సో మీ వాడికి మీరు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఓకే సుధాకర్ అనాథ శరణాలయానికి మిమ్మల్ని సెలబ్రిటీగా పిలిచారు ఇప్పుడు మీరు స్పీచ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ ఓకే రెడీ స్టార్ట్ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్ష మహాజనులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అనాథ శరణాలయానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదే పరంగా చూసుకుంటే ఏ దిక్కు లేని నేను ఒక అద్భుతమైన దిక్కు చంటన నమ్ముకొని ఇంత గొప్పవాణ్ణయ్యాను మరి అదే పరంగా చూసుకుంటే చంటికి పెళ్ళి అయితే వంట వండేది నేను టెంట్ వేసేది నేను ఇంకేం చెప్తావు మొత్తం చిన్న పిల్లలతో సహా అక్కడికి కూడా నేనే అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది మరి అదే పరంగా చూసుకుంటే అతని కోసం నేను 7 కొండలంటే అలా కళ్ళద్దాలు పెట్టుకుని 7 కొండలు కాదు భగవంతుడు 7 కొండలు ఆ 7 కొండలు మోకాళ్ళకి మేకులు కొట్టుకొని మరి కొండెక్కుతానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను అదే పరంగా చూసుకుంటే అతని కోసం నేను చంటి ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని గుండు గీకించుకోవడానికి కూడా నేను రెడీ అయ్యాను డౌట్ పడుతున్నావేంట్రా ఓకే గుండు గీకించుకోవడానికి కూడా రెడీ అయ్యాను మరి దేవుడికి దండం పెడుతున్నాను మా చంటన్నకు జై హింద్ కరెక్టేనా కరెక్టే బాగా చెప్పారు ఇప్పుడు నువ్వు నిజం చెప్పు ఇప్పుడు అంత బాగుందండి పెళ్లి చేసుకున్న తర్వాత నేను గడగను నా వల్ల కాదు ఎందుకంటే నా పిల్లలకే నేను గడగలేదు గుండు నేను ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాదు గుండు ఈయనకే ఇస్తాను ఏముంది కవర్ చేస్తున్నావు ఇన్ని రోజులు నీకు ఏముందిరా ఇక్కడ తీసేది మొత్తం అటో కిలోమీటర్ పోతే ఏంట్రా ఇది కవరెన్స్ చేస్తున్నాడు కవరెన్స్ నెక్స్ట్ ఎవరు షేకింగ్ శేషు శేషు గారు చెప్పండి
మిమ్మల్ని చూసి అమాయకుడు అనుకొని ఇప్పుడు ఒకరు మిమ్మల్ని బక్రా చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫుల్ బక్రా అయిపోతున్నారు. ఆ బక్రా చేసేవాడు ఎవరు అంటే మీకన్నా తెలివైనోడు ఉండాలి. మీ టీంలో ఎవరు తెలివైనోడో పిలుచుకోండి. ఇద్దరు ఉన్నారండి తెలివేనండి. ఓకే రండి. సార్ శేష్ కుమార్ గారు నమస్తే. అసలు మీ గురించి మొత్తం హైదరాబాద్ మొత్తం అందరిని అడిగాను సార్. ఆయన సెలబ్రిటీ, ఆయన అడ్రస్ ఇవ్వకూడదు అన్నారు. మీ అడ్రస్ ఇవ్వకపోతే ఎలా సార్? మీరు నాకు హెల్ప్ చేశారు. మీ 1000 రూపాయలు. అసలు మీరు ఎవరు ఏంటి నాకేం అర్థం అవట్లేదు, ఏదో మాట్లాడేస్తున్నారు. నేను నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి సార్. మొన్న ప్రైమ్ హాస్పిటల్లో మా ఆవిడకి బాగోలేదంటే ఆపరేషన్కి 1000 రూపాయలు తక్కువైంది సార్ అంటే ఆ రోజు మీరు నాకు ఇచ్చారు, గుర్తుందా? నేను 1000 ఇచ్చానా మీకు? అదేంటి సార్, తీసుకున్నవాడు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇచ్చేవాడు మర్చిపోవడం అంటే గ్రేట్ సార్. కానీ నేను అలా మర్చిపోయేవాడిని కాదు. మీ 1000 రూపాయలు ఇచ్చడం కోసం వారం రోజులు హైదరాబాద్ మొత్తం వెతికాను, మీ అడ్రస్ దొరకలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్, మీరు దేవుడు సార్. బాగున్నావా? మీరెవరండి? అది చూసారండి, అవసరార్థం డబ్బులు అడుగుతారు, ఇచ్చాం. మీరెవరండి అని అడుగుతున్నాం. ఏయ్ ఫేస్ చూడు. ఎవరండి మీరు? నాకు ఎవరండి మీరు అని అడుగుతున్నావు. ఆ రోజు హాస్పిటల్ ఒక అతను బాగోలేకపోతే నేను 1000 రూపాయలు మీకు ఇవ్వలేదా? అది తీసుకుని అతనికి ఇవ్వలేదా? కరెక్టే సార్. నేను ఇందాక నుండి చూస్తాను ఈ నల్ల ఫేస్ ని ఎక్కడ చూసానని గుర్తొచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో మీ దగ్గర చేంజ్ లేకపోతే ఆయన దగ్గర తీసుకొని నాకు ఇచ్చారు. నాకు నాకు తెలియదు బాబు, నీ 1000 నువ్వు తీసేసుకున్నా. సార్ నాది కాదు, ఇచ్చారు మీరు నాకు. ఆ రోజు హాస్పిటల్లో ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇస్తారంటే నాకు తెలియదు. నీ 1000 తీసుకుని నాకు తెలియదు. నువ్వు ఒకప్పుడు అతనికి హెల్ప్ చేసావు, అతను నీకు ఇచ్చేసాడు. ఇప్పుడు మరి నేను ఇచ్చినప్పుడు నీకు గుర్తు రావటం లేదా? అసలు నేను మీ దగ్గర తీసుకోలేదండి బాబు. నీ దగ్గర నుంచి అతను తీసుకున్నాడా? అప్పుడు బుర్ర పని చేసింది, ఇప్పుడు అవతల అతనికి ఇచ్చేసాను కదా. అది పిల్లలు ఇచ్చేసాను కదా, నువ్వు పిల్లలు మర్యాద. నువ్వు 1000 రూపాయలు 1000 రూపాయలు వచ్చండి. ఏమండి ఇందాక మీరు 1000 తీసుకున్నారు, ఇచ్చండి. ఇతను ఇచ్చాను అంటున్నాడు. ఎవరు తీసుకున్నాడయ్యా? ఎవరిని అడుగుతున్నాడు నువ్వు? పరిచయం కూడా లేదు, 1000 తీసుకున్నావు కదా, ఇచ్చేస్తావా? 1000 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వు. ఎవడు మొఖం చూస్తాను? ఎవడ మొఖమా కాదు, నీ మొఖం నువ్వే చూసుకొని ఉంటావు. కౌంటర్ 1000 రూపాయలు బొక్క. డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇడికి. నాగబాబు సార్ నెక్స్ట్ ఎవరు? మిగిలింది ఎవరు? దండాదే. ఓకే ధనరాజ్, ప్రతి టీమ్ లీడర్ కి ఒక వీక్నెస్ ఉంటుంది. సో మనసులో వాళ్ళకి ఆ చిన్న పెయిన్ అనేది ఎప్పుడు ఉంటుంది. అది ఓదారుస్తూ ఒక టీం పెద్దగా లీడర్ గా కూడా నించున్నావు కదా ఎలక్షన్ లో. సో ఒక్కొక్కరిని ఓదారుస్తూ ఒక్కొక్కరికి లెటర్ ఎలా రాస్తావు, అది పెద్ద విషయం కాదు. అలాంటిది చాలా మందికి ఉంది. మీరు ఎందుకు ఫీల్ అవుతారు అనేది కన్వే చేయండి. ఫస్ట్ వేణు, నీకు ఇష్టమైన నీ క్లోజ్ ఫ్రెండ్. ప్రియమైన నా వేణుకి, రై దొడ్డికాలు ప్రాబ్లం కాదురా. ప్రపంచంలో నీ ఒక్కడికైనా ఉన్నాయా దొడ్డికాళ్ళు? మన యాంకర్ రష్మికి కూడా ఉన్నాయి. పొట్ట 5 రోజులు పరిగెడతావు, 6 రోజులు దున్నపోతులా తింటావు, ఇంకేం తగ్గుద్ది చెప్పు? నా మాటిని ఆ డైటింగ్ ఏదో అంటావు కదా, ఫ్రూట్ డైటింగ్, అవన్నీ మానేసి శుభ్రంగా పడుకో. టీం అసిస్టెంట్ల మీద అస్సలు ఏడవకు. ఉంటానరా నీ ప్రియమైన స్నేహితుడు ధనరాజ్. పోస్ట్ నెక్స్ట్ చలాకి చంటి. నా ప్రియాతి ప్రియమైన మిత్రమా మణికొండ వాసుడా, పెళ్ళి అదొక్కటే ఉంది, సారీరా. పెళ్ళి ఎంత విలువైనదో నీకు తెలుసు, నాకు తెలుసు. నాకు చేసుకున్నాక తెలిసింది, నీకు చేయకు ముందు తెలిసింది. ఉంటుంది 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉడుకురాట్లు, రాత్రిపూట నిద్ర పట్టదు. మేమందరం ఇవన్నీ అనుభవించాం, తప్పదు. నువ్వు బ్యాచిలర్గానే ఉన్న నీకు ఒక మంచి శ్రీమతికి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు పిచ్చి పిచ్చి పనులు చేస్తే చెప్పు తీసుకుని కొడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఓకే నెక్స్ట్ రాకెట్ రాఘవ. రాఘవ బాబాయ్, ఇంకా నువ్వు 100 ఎపిసోడ్లు మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూనే చిన్న బాధ కూడా ఉంది. అదేంటంటే ఆ రామునో లేక సోమునో ఎవరినో ఒకరిని టీం లీడర్ని చెయ్యి, ఇక్కడే చచ్చిపోమాక. షేకింగ్ శేషు. రే నీ ముసలి రే రే, ఎందుకు అందరి మీద అలే ఏడుస్తావు చెప్పు? మహా అంటే ఇంకో 3 ఏళ్ళు ఉంటావు అనుకుంటున్నావా? పోతావు. ప్రేమతో ధనాధన్ ధనరాజ్. సో జడ్జెస్, ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు? వేణు వండర్.
So, ivalti performer of the day goes to Venu Wonders. So congratulations Venu garu, meer gelicharu 10,000 rupees from Zabardast for Fatafat Fun Round. Now it's time to present the performer of the day check. 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations to Venu Wonders and team. Okay viewers, kids enjoy చేశారు కదా. మళ్ళీ ఈ కామెడీ డోస్ ని ఎక్స్ట్రా చేద్దాం రేపు ఫ్రైడే ఆన్ ఎక్స్ట్రా జబర్దస్త్. Until then, take care, bye bye, we all love you.